ఇస్తున్నాను. వాక్యం చెప్పగలిగే అన్నగారు ఉన్నారు మీ మధ్య, కానీ ప్రభు ప్రేమలో ఇలా కలిసి మీతో పాటు సహవాసానికి ఆయా రీతులుగా ప్రభు తన బిడ్డలను ఎక్కడ వారమో కలుపుతూ ఉంటాడు. అంటే ఆత్మీయ బంధుత్వం మనందరికీ మంచిది. ఇటు అవకాశం ఇచ్చిన దేవునికి మరొకసారి అన్నోళ్లకు మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. తెలిసిన పాటే పాడదామండి. 495వ పాట, నీ స్వరము వినిపించు ప్రభువా. 495 పాట. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. అభయము నిమ్ము ఓ గొప్ప దేవా, ధైర్యపరచుము నన్ను, ధైర్యపరచుము నన్ను. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ వాక్యము నా కొరకే. నీతో మనుషులతో సరిచేసి పొందు, నీ దివ్య వాక్యము ద్వారా, నీ దివ్య వాక్యము ద్వారా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా, నీ వాక్యమును ఎంతో. నన్నుంచుము ప్రభువా, నీ విశ్వాసతతో నీ యందు నిలచునట్లుగా, నీ యందు నిలచునట్లుగా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్దిగా సాక్ష్యాన్ని పంచుకొని సెలవిచ్చారు అన్నవారు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 18వ వచనం. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుని మరచితివి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను పుట్టింది క్రైస్తవ కుటుంబంలోని
సేవకుడుగా ఉన్నాను. మొత్తం 6 మంది సంతానం. నేను చివరివాడు. నాన్న సవాని ట్రాన్స్పోర్ట్లో మేనేజర్గా ఉండి దానికి రిజైన్ చేసి ప్రభు సేవకు వచ్చాడు. నేను చివరి వాడను. సేవకు వచ్చిన తర్వాత కూర్చున్నవాడను. సేవకుని కుటుంబంలో ఉన్నాను, కానీ సరైన విశ్వాసత రాకుండా పోయింది. ఒకనొక రోజు దేవుడు మాట్లాడాడు. అమ్మ కూడా కొన్ని మాటలు నన్ను హెచ్చరించింది. కానీ ఈ మాట నన్ను పట్టుకుంది. నిన్ను కనిన దేవుణ్ణి మరచిపోయావు. ఆయన నిన్ను కన్నాడు, నువ్వు మరచిపోయావు. ఆయన నిన్ను ప్రేమించాడు, నువ్వు మరచిపోయావు. ఈ మాట పట్టుకుంది. విశ్వాస జీవితంలో సాగడానికి 1996 సంవత్సరంలో తీర్మానం చేసుకున్నాను. 1998లో బాప్తిస్మం తీసుకున్నాను. 96లో తీర్మానం చేసుకున్న వాడిని ప్రభుకు ఒక మాట చెప్పా. ప్రభువా, నేను 10th క్లాస్ రాస్తున్నాను. నన్ను కనుక నువ్వు పాస్ చేస్తే నేను నీ పని చేస్తాను, నీ మాట వింటాను అన్న. 7thలో చెప్పా, మర్చిపోయా. ఈ 10thలో కూడా మ్యాథ్స్లో నాకు 0 మార్కులు వచ్చి ప్రీఫైనల్ ఎగ్జామ్ పెట్టబడింది. ప్రీఫైనల్ ఎగ్జామ్లో 4 మార్కులు వచ్చాయి మ్యాథ్స్లో. మా హెడ్ మాస్టర్ పిలిచాడు, తెలిసిన అంకుల్, ఇట్రారా అన్నాడు. ఏంది ఇది అన్నాడు. రేపు ఎగ్జామ్లు ఉన్నాయి, నువ్వేంటి అన్నాడు. కానీ నేను చేసింది అంటే ప్రభు నాకు ఇచ్చినది మందిరం ఓడవడం, మందిరంలో చేపలు వేయడం, ఎక్కడన్నా మీటింగ్ ఉంటే డ్రమ్ము అంత పట్టుకొని వెళ్ళేవాడు. వీధులు గుండా ఆ డ్రమ్ములన్నీ సైకిల్ మీద పెట్టుకొని వెళ్తే అందరు హాలంగా నవ్వేవారు. ఏంటి ప్రభువా, ఇంత కష్టమా? ఈ జీవితయాత్రలో సాగుతున్న నాకు ఇక 10th అడ్డంగా ఉంది. చదువు సరిగా రాదు. ఇక ఎగ్జామ్ రేపనగా ఈరోజు సాయంత్రం ట్యూషన్లో కూర్చొని ప్రార్థన చేశాను. మళ్ళీ అదే, ప్రభా, నువ్వు నన్ను కనుక పాస్ చేస్తే నేను నీతో ఉంటాను. కానీ ఈ మాట, నిన్ను కనిన దేవుణ్ణి మరచిపోతున్నావు. ఇంత పెద్ద టెక్స్ట్ బుక్లో ఈ రాత్రి సాయంత్రం 2 గంటలు చదివితే రేపు ఏం రాయగలనండి? ప్రార్థన చేస్తే ఒక 7 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాకు దేవుడు అనుగ్రహించాడు. అవి మాత్రమే చదివాను. రేపు ఎగ్జామ్ హాల్ సిద్ధమై ఈ 7 వస్తేనే నేను రాయాలి, లేకపోతే తెలిసిపోయింది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేశాను. పేపర్ వచ్చింది, చూస్తే 7 ఉన్నాయి. 39 మార్కులు వచ్చాయి. అంటే ప్రభు, నేను అనుకున్నా నీ మీద పడ్డ కరోనా దెబ్బలు 39 కదా, ఒక్కొక్క దెబ్బ నాకు అనుగ్రహించావు అనుకున్నా. కానీ ఆ సమయంలో కూడా ఈ మాట నన్ను, అంటే నిన్ను కలిగిన దేవుడు నిన్ను మర్చిపోతున్నావు, ఇది గుర్తొస్తుంది. నేను ఏదన్నా చేయాలనుకున్నా ఈ మాట. కానీ ప్రభు నన్ను ఆశ్చర్యరీతిగా ఇలా పాస్ చేస్తారు. తర్వాత పారామెడికల్ కోర్స్ కూడా అంతే జరిగింది. 40 మందిలో ఒక్క అమ్మాయి పాస్ అయింది. ఏంటి ప్రభువా, ఇది నీ పని చేశాను మళ్ళీ అడిగారు. కానీ ఆ కాలం ముఖ్యమంత్రి గ్రేస్ మార్కులు ఒక 4 గెలిపాడు. 40 మందిలో 4 పాస్ అయ్యాను, అందులో నేను ఉన్నా. అందరూ అంటారు, జేమ్స్ అన్నా నువ్వా? అంటే దేవుని కార్యాలు ఎలా ఉన్నాయంటే ఆయన మర్చిపోలేదు, మనం మర్చిపోతున్నాం. చాలా సందర్భాల్లో మనము దూరం అవుతున్నాం. ప్రభు కృపను బట్టి పట్టుకొని ప్రభు పరిచయలో వాడుకుంటున్నాడు. మా అమ్మ అంటూ ఉండేది, అరే మీ అన్న కోసం ప్రార్థన చేశాను, రత్నాకర్ కోసం బాగా సేవలు వాడాలని, నీ గురించి ఎప్పుడు చేయలేదురా. మంచిదే, కానీ నేను ఎలాంటి వాడిని అంటే మీ ముందు నిలబడి మాట్లాడడానికి చాలా సిగ్గండి. అసలు దూరంగా ఉండేవాడిని. ఇలాంటి వాడిని ప్రభువు ఎన్నుకొని తన పరిచయలో వాడుకుంటున్నాడు. దేవుడు మరిచిపోలా. ఈ మాట అయితే నన్ను పట్టుకొని ఉంది. ఏదన్నా మనం మార్గంలో దారి తొలగినప్పుడు ఈ మాట గుర్తొస్తుంది, నిన్ను కనిన దేవుణ్ణి నీవు మరుస్తున్నావు. ప్రభు వాడుకొని ఒక
2 బిడ్డలను నాకు అనుగ్రహించారు. మా మిస్సెస్ అందరం దేవుని సేవలో సాగుతున్నాం. అంటే ఉద్యోగం చేస్తూ ప్రభు పరిచయలో వాడబడుతున్నాం. మా ఫ్యామిలీ గురించి ప్రార్థన చేయండి. తర్వాత మా పరిచర్య సంఘం ఉంది, సంఘం గురించి కూడా ఒకసారి అన్న కూడా వచ్చారు. విజయన్న మొదటిగా 97 మేబీ అప్పుడు ఒకసారి ఆదంలో కలిసాం ఇద్దరం. తర్వాత గోవిందన్న తర్వాత కలిశారు. ప్రభుకు స్తోత్రం. మీ గురించి కూడా విన్నాను, మంచిది. మా యొక్క సంఘం గురించి మా గురించి ప్రార్థన చేయండి. ఇది ఒక్క మాటే, నిన్ను కనిన దేవుణ్ణి మరిచితివి. ఈ మాట నన్ను పట్టుకొని లేదు, ఇక నేను మర్చిపోకూడదు. చెప్పాను. రాత్రి కూడా 1 సంవత్సరం క్రితం కూడా డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ ప్లేట్లెట్స్ 11,000 పడిపోయాయి. 30 ఉన్న వాళ్ళు చచ్చిపోయారు రక్తం వచ్చి. డాక్టర్ వాళ్ళు డైరెక్ట్ నా భార్యకు నాకు చెప్పారు, చెప్పలేము, బ్రతికిస్తే నీ లార్డ్ జీసస్ క్రైస్ట్ అన్నారు. ప్రార్థన చేస్తే దేవుడు కీర్తనలు 22వ చరణంలో అన్నాడు, పరిశుద్ధ స్థలము నుండి నీకు సహాయం, భూస్థలం సహాయం అయిపోయింది. నీకు రావాల్సిన సహాయం ఎక్కడ ఉందంటే పరిశుద్ధ స్థలం, అది తట్టిలేపింది. మీ ముందు నిలబడ్డానంటే ప్రభు కృప. మంచిది. కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో ధ్యానం చేద్దామండి. మీ అందరికీ తెలిసిన భాగాలే. లూకాసు సువార్త 9వ అధ్యాయం. లూకాసు సువార్త 9వ అధ్యాయం 10వ వచనం. అపోస్తులు తిరిగి వచ్చి ప్రేమన దేవుని బిడ్డలారా, 9వ అధ్యాయం 1వ వచనంలో ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించారు. దేవుని రాజ్యమును ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకును వారిని పంపారు. మరియు ఆయన అన్నాడు, మీరు ప్రాణం కొరకు చేతి కర్రనైనను, జాలనైనను, రొట్టెనైనను, వెండినైనను, మరి దేనినైనా తీసుకొని పోవద్దు, 2 అంగీలు ఉంచుకొనవద్దు అని చెప్పాడు. శిష్యులను 12 మందిని పిలిచి వారికి ఏం చెప్తున్నారంటే, మీరు వెళ్ళండి, మీకు అధికారం ఇస్తున్నాను, సమస్త దయ్యముల మీద శక్తిని ఇస్తున్నాను, రోగములు స్వస్థపరచే వరాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను, దేవుని రాజ్యాన్ని ప్రకటించుటకు, రోగులను స్వస్థపరచుటకు మిమ్మల్ని పంపుతున్నాను, మీరు వెళ్ళండి. వెళ్తున్నప్పుడు కొన్ని మాటలు చెప్పాడు, జాగ్రత్తలు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మీరు ప్రాణం కొరకు చేతి కర్రనైనను తీసుకొని వెళ్ళవద్దు. చేతి కర్రను తీసుకొని వెళ్తే దాన్ని ఆయుధముగా మార్చుకుందేమో, కోపం వచ్చి. 2వది అంటున్నాడు, చేతిలో జాల ఉంచుకున్నదు, నెట్. ఈ జాలను ఉంచుకుంటే సంపాదన కోసం వెళ్తారేమో, జాగ్రత్త, వద్దు. 3వది అంటాడు, చేతిలో ఆ వెండినైనను, లేకపోతే రొట్టెనైనను అన్నాడు. రొట్టె అంటే తిండిపోతులుగా మారి కూర్చుంటారేమో, ఆ ఆశలు కూడా చంపుకోనండి అన్నాడు. వెండిని గురించి చెబుతున్నాడు, వెండి కూడా తీసుకొని వెళ్ళవద్దు. యేసు క్రీస్తు వారు పుట్టినప్పుడు బంగారము సమర్పించబడింది. యేసు క్రీస్తు వారు ఆయన మరణానికి అప్పగించేటప్పుడు వెండి కొనబడ్డాడు, యూదా కొన్నాడు. ప్రియమైన వారులారా, జాగ్రత్తగా ఉండండి. 2 అంగీలు మీరు ఉంచుకోనవద్దు. అంటే మీరు ఎలా వెళ్తున్నారంటే రిక్తులుగా వెళ్తున్నారు, ఏమీ లేని వాళ్ళు వెళ్తున్నారు. ఈ పరిచర్యలో కానీ మనం యేసు క్రీస్తుని నమ్మిన తర్వాత కానీ మనం ఎవరు అంటే ఏమీ లేని వారు. కానీ ఎవరున్నారు మనకంటే ప్రభువు ఉన్నారు. ఆయన పంపిస్తున్నాడు. 12 మంది శిష్యులను పిలిచి శక్తిని, అధికారము కూడగట్టి పంపిస్తున్నారు. అయితే కొందరు వీటిని మానుకున్నారు. వీరు తిరిగి వచ్చిన శిష్యులు యేసు క్రీస్తు వారు ఏమైతే వారికి బోధించారో తూచా తప్పకుండా పాటించినటువంటి వారు.
అంటే ఆయన చెప్పిన మాట మీద వీరు శిరస్సు వహించారు. అంటే ఆయన మాటను ప్రేమించిన వారుగా కనబడుతున్నారు. ఈ శిష్యుల్లో ఏముందంటే ప్రేమ ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. శిష్యుల్లో ఏముందో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. పవిత్ర హృదయము కావాలి, మంచి మనస్సాక్షి కావాలి, నిష్కపటమైన విశ్వాసము కావాలి. వీటి నుండి కలిగేది ప్రేమ, లేకపోతే వీటి నుండి పుట్టేది ప్రేమ. క్రైస్తవ జీవితం అంటే ప్రేమించడం. యేసు క్రీస్తు వారు ప్రేమించడం ఎలాంటిది అంటే ఆయన మన కొరకు మరణించి శరీరాన్ని బలిగా అర్పించి ప్రేమించాడు. మన అంతటి వారు కాదు, అంత చేయలేదు. యేసు క్రీస్తు వారు చెప్తున్నాడు, మీరు చేతిలో కర్ర వద్దు, చేతిలో జాల వద్దు, చేతిలో రొట్టె వద్దు, వెండి వద్దు, రుణంగీలు వద్దు. మీరు ఎలా వెళ్ళాలంటే పవిత్ర హృదయం కలిగిన వారుగా ఉండాలి. ఎలా ఉండాలంటే మంచి మనస్సాక్షి కలిగిన వారు ఉండాలి. ఎలా ఉండాలంటే నిష్కపటమైన విశ్వాసము కలిగిన వారు ఉండాలి. ఇలాంటి వారుగా ఉండి మీరు వెళ్ళాలి. ఏమీ లేని వాడు. భక్తుడు అంటాడు, పాటలు రాశాడు, రాతి కుండను నేను ఖాళీ అయి ఉన్నాను, రాతి కుండను నేను ఖాళీ అయి ఉన్నాను, నింపుమా అంచుల వరకు. ఎంతవరకు నింపాలట? అంచుల వరకు. కొన్ని సందర్భాల్లో ఏమైందంటే వెర్రి ద్రాక్షలు లోనికి చేరెను, అంతరంగము చేదుగా మారెను. వెర్రి ద్రాక్షలు లోనికి వెళ్ళి అంతరంగం పాడైపోయి చెడిపోయిన వాడు. విశ్వాస జీవితంలో దేవుడు పంపిస్తున్నాడు. మీరు ఫలాన్ని వెంట తీసుకొని వెళ్ళవద్దు. మీరు ఎలా వెళ్తున్నారో అలా వెళ్ళండి. దేని మీద ఆశ పెట్టుకోవద్దు. కాకపోతే పవిత్ర హృదయం కావాలి, మంచి మనస్సాక్షి కావాలి, నిష్కపటమైన విశ్వాసం కలిగిన వారిగా మీరు వెళ్ళాలి. మీరు అలా వెళ్ళండి, ప్రేమ కలిగి రండి అని దేవుడు పంపించి వేశాడు. తిరిగి వచ్చిన శిష్యుడు మొదటిది తిరిగి వచ్చారు అంటే దేవుడికి ఎంత సంతోషం. నా బిడ్డలు నేను పంపాను, వారు నిష్కపటమైన విశ్వాసం కలిగి మంచి మనస్సాక్షి కలిగి ప్రేమ కలిగిన వారుగా వారు వస్తుంటే ప్రభువు వారి ఆనందం ఎంతగా ఉంటుంది. తప్పిపోయిన కుమారుడు లేడా? ఏముంది? తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడు, తండ్రిని వదిలివేసి వెళ్ళిపోయాడు. దీని నుంచి ఒక సండే స్కూల్ పాట రాశాను, ప్రభు అనుగ్రహించాడు. ఆ పాటలో 1 గంటలో దేవుడు ఇచ్చాడండి ప్రార్థన చేస్తే. అంటే గొప్పగా చెప్పట్లేదు, అంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే ఆయన మనం నడిపించగలరు. ఆ పాటలో చిన్నపిల్లలకు రాస్తూ ఏమని రాశారంటే, ప్రభు ఇచ్చిన దాన్ని బట్టి, తప్పిపోయిన కుమారుడన్ నేను, తిరిగి వచ్చి తిని నేను, నాన్న మాట వినక అన్న మాట వినక ఇంటికి నేను దూరమై దూరదేశము వెళ్ళి తిని, ఇంటికి నేను దూరమై దూరదేశము వెళ్ళి తిని, దూరదేశము వెళ్ళి తిని, తప్పిపోయిన కుమారుడన్ నేను అంటూ డబ్బులు చేత పట్టుకొని పరుగున నేను వెళ్ళి తిని, డబ్బంతా పోగొట్టుకొని పందుల పొట్టు పట్టి తిని, తప్పిపోయిన కుమారుడన్ నేను. ఇప్పుడు తండ్రి కనులెత్తి చూడగా యేసుని ప్రేమను పంచగా,
అయ్యో కుమారుడనీవా, అయ్యో కుమారుడనీవా. తండ్రి కనులెత్తి చూచి యేసు క్రీస్తు ప్రేమను పంచాడు. అయ్యో కుమారుడా నీవా, తిరిగి వస్తుంది నీవా. తన దాసుడు తన పనివారిని పిలిచి అడుగుతున్నాడు. వాడు వస్తుంది ఎవరు? వాడు నావాడు కదా. అయ్యా చిన్నవాడే తప్పిపోయాడు, తిరిగి వస్తున్నాడు. వాడిని ఎదుర్కొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఇది తండ్రి ప్రేమ. అంటే కుమారుడు తన దగ్గర ఉండాలని ఇష్టం. విశ్వాస జీవితంలో మనం సాగిపోతున్నాం. ఈ భూలోక యాత్రలు సాగుతున్న మన జీవితాలు ఎక్కడ ఉండాలని ఆయన కోరుకుంటున్నాడంటే తన దగ్గర ఉండాలని కోరుకుంటున్నాడు, తనతో పాటు ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ హృదయం అనేది తన యొద్ద దాచబడి ఉన్నట్టుగా, తన దగ్గర ఉంచుకున్నట్టుగా ఆయన కోరుకుంటున్నాడు. శిష్యుల విషయం అదే చెప్పాడు, కానీ ఒకడు తప్పిపోయాడు. అది వేరే విషయం. 12 మంది తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన శిష్యులు ఇప్పుడు రెండవదిగా ప్రభు అంటున్నాడు 9వ అధ్యాయం, లూకాసు సువార్త 9వ అధ్యాయం 13 ఆయన మీరే వారికి భోజనము పెట్టుడి. తిరిగి వచ్చిన శిష్యులకు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే తిండి పెట్టండి అంటున్నాడు. తిండి పెట్టిన శిష్యులు మీరే ఆయనకు వారికి భోజనం పెట్టుడు. ఆ ప్రాంతం ఎలా ఉంది అంటే ఆ 12వ వచనంలో రాయబడింది, ప్రొద్దు ఆరంభించినప్పుడు 12 శిష్యులు వచ్చి మనం ఈ అరణ్యములో ఉన్నాము కనుక చుట్టుపక్కల ఉన్న గ్రామములకు పల్లెలకు వెళ్ళి బస చూసుకొని ఆహారము సంపాదించుకున్నట్లు జనసమూహమును పంపివేయమని ఆయనతో చెప్పిరి. వీరేం చేస్తున్నారు? ప్రభువా, గ్రామాలు పల్లెల నుండి వచ్చారు మీరు, వీరిని ఆహారం మనం పెట్టలేము, వారిని తెచ్చుకొని పంపేద్దాం అంటున్నాడు. కానీ ప్రభు అలాంటి వాడు కాదు. ప్రభు ఏమంటున్నాడంటే ఆయన మీరే వారికి భోజనం పెట్టు, మీరు పెట్టండి. వీరికి అనుమానం రాదా? ఏంటి ప్రభా, రొట్టె తీసుకెళ్ళొద్దన్నావు, భోజనం ఎక్కడ పెట్టాలి మేము అనరా? ఒక్క రొట్టె కూడా వద్దన్నావు ఏంటి? ఇప్పుడు భోజనం ఇంతమందికి మేమే అనుకుంటేది, మాకేం తిండి లేదు అనుకోకూడదా? ప్రేమైన వాళ్ళ మీరే వారికి భోజనం పెట్టుడి. శిశువులకు వాడు కలిగిన ఆటంకాలు ఏంటంటే అరణ్యం ఒకటి, చీకటి పడుతుంది ఒకటి, ఆహార కొరత ఒకటి. వీటన్నిటినీ ఏం చేయాలో అర్థం కాకపోతే అక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఆయన వారిని 50 మంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టడని శిష్యులతో చెప్పాడు. ఇంచుమించు 5,000 మంది. వారెవరు అంటే పురుషులు అని రాయబడింది. ఒక రొట్టెను వద్దని చెప్పిన దేవుడు ఇక్కడ వచ్చిన జన సమూహం అంతటికి ఆహారం పెట్టమని చెబుతున్నాడు. ఇది దేవుని కార్యం. మన జీవితాల్లో ఏమీ లేవు అని అనుకున్నాం, బాధపడిన అవసరం లేదు. మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఇస్తున్నాడు. మీరే పెట్టండి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొని వచ్చి ఆశీర్వదించాడు. ప్రభు దగ్గరికి తాగా దాన్ని ఆశీర్వదించి అనేక మంది భోజనాలు పెట్టారు. ఎంతమంది అండి? పురుషులే ఇంచుమించు 5,000 మంది. అంతమందికి సహాయం చేయాలంటే చేతకాని పరిస్థితి. మనలో లేదనుకుంటే దాన్ని పుట్టించగలడు దేవుడు. మనం రిక్తులమని మనం ఎప్పుడైనా ప్రభు సన్నిధిలో కుమ్మరింపబడితే దాన్ని ఫలింపజేస్తాడు. చేత కాదు అనుకుంటే ఆయన సాధ్యం చేస్తాడు. ప్రభువా, మేము ఇక ఏమీ లేని వారం అయిపోయాం, నీ యొక్క సహాయం కోసం ఎదురు చూసామన్నప్పుడు ఆయన చేయి బట్టి వెనుతట్టి లేపుతాడు. ఇది దేవుని కార్యం. ఈ శిష్యులకు నేర్పిస్తున్నాడు. ముందు కష్టాలు కూడా తీసుకొని వెళ్తున్నాడు, ఇబ్బందులు కూడా తీసుకొని వెళ్తున్నాడు. వారికి రావాల్సిన శోధనలని తెప్పించాడు. వచ్చిన అన్నిటిని ఓర్చుకున్నవాడు తట్టుకొని నిలబడ్డాడు. దానికి తట్టుకోలేని వాడు పడిపోయాడు. వాడు ఉరేసుకొని తెచ్చాడు. ఇది జరిగింది. ఇస్కరియోతు యూద అంటే నాకు చేత కాదు అనుకుంటే నువ్వు ఓడిపోతావు,
సాధ్యం, నా ప్రభువును నడిపిస్తాడు అంటే నడిపిస్తాడు. శోధనలు ఎన్ని చుట్టుముట్టినా, అపవాది శోధనలు మనల్ని ఆవరించిన ఇవేమి చేయలేవు. మన పక్షంలో ఎవరున్నారంటే ప్రభువు వారు ఉన్నారు. అదే అన్నాడు, నిష్కపటమైన విశ్వాసం. ఏ కావాలట? విశ్వాసం. విశ్వాసం కావాలి. విశ్వాసం అనేది ఉంటే ఎలాంటిదైనా మార్చగలరు. అలాంటి శక్తిని దేవుడు మనకు ఇవ్వగలుగుతాడు. ప్రేమైన వాళ్ళరా, తిరిగి వచ్చిన శిష్యుల్లో ప్రాణం చూశాడు. వీళ్ళు సెటరేట్ అవుతున్నారు, మంచిదే. వీరిని ఊరిలో పెడితే బాగుండదు, వీరు ఎగురుతారు, వీరికి మరో ఒక పరీక్ష పెట్టాలి, టెస్ట్ అని ఎప్పుడు తిండి పెట్టమంటున్నాడు. వారికి అనుమానాలు ఉన్నాయి. అడిగారు, ప్రభువా ఇంతమందిగా? అయితే వారిలో కొంతమంది అటు ఎదుగుతే 5 రొట్టెలు 2 చిన్న చేపలు దొరికాయి. అంటే వెతకాలి. వెతకకుండా ప్రభువా లేదని చేతులు కట్టుకుంటే ఇది జరగదు, ముందుకు సాగదు. కుటుంబమైనా, సంఘమైనా, ఏదైనా మన వ్యక్తిగత జీవితాల్లో చేతులు కట్టుకొని నిలబడడానికి కాదు. మనం ఏం చేయాలి? వెతకాలి. ఎక్కడ మార్గం ఉందో వెతకాలి. దొరికితే 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఇవి ఎవరికి ప్రభు వారు ఒకరు తింటారేమో అనుకున్నారు కొంతమంది. లేదు, తీసుకెళ్దాం. ప్రభువు చెప్పారు, ఉన్నాయి, తీసుకురండి. ఆశీర్వదించాడు. ప్రేమైన వాళ్ళరా, వారు వెతికి కొద్దిగానే పట్టుకున్నారు, ఎక్కువ పట్టుకోలేదు. ఆ చేపలు వేయడానికి దూరంలో వెళ్ళి రాత్రంతా మేము కష్టపడ్డాం, ఒక్కటి కూడా పడలేదు. ఇప్పుడు నీ మాట చెప్పున వలలు వేస్తాం. ఎవరి మాట కావాలి? దేవుని మాట కావాలి. దేవుని మాట చెప్పున మనం నడిచినప్పుడు, వలలు వేసినప్పుడు, మా వల అంటే మనకు ఏదైతే అవసరం ఉందో ఈ జీవితానికి, ఏదైతే ఈ కుటుంబానికి, ఏదైతే ఈ సంఘానికి, ఏదైతే అవసరం ఉందో ఆ వలను వేయాలి. ఎవరి మాట చెప్పున? నీ మాట చెప్పు. నీ మాట చెప్పు. మనుషుల మాట కాదు. మనుషుల మాట వ్యర్థం. మనుషులు సపోర్ట్గా ఉండవచ్చు కొంతకాలం వరకే, కొంతవరకే, కానీ వారి వలన చేత కాదు. ఎవరు కూడా ముందుకు రాలేదు. నేను ఒకప్పుడు అనుకున్నా, నాకు అన్నీ సరిపోతాయిలే అనుకున్నాను, కానీ అందరూ చేతులు వదిలేశారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? ప్రభువా నీ మాట చెప్పున వల వేస్తాను. నీ మాట చెప్పున. మనుషుల మాట కాదు, ఇది దేవుని మాట. అది కత్తి వలె ఖండిస్తుంది, శుద్ధి వలె సరి చేస్తుంది, అగ్ని వలె మరగబెట్టి సువర్ణాన్ని మార్చినట్టుగా అలా మార్చగలుగుతుంది దేవుని మాట. దేవుని మాట. మన హృదయాలు, మన కుటుంబాలు, మన సంఘాలు దేవుని మాట కొరకు ఖర్చుపడి నిలబడే బిడ్డలుగా మనం నిలబడాలి. దేవుని మాటను పట్టుకోవాలి. ఆ మాటే గొప్పది. ప్రియమైన వాళ్ళ శిష్యులు ఇప్పుడు అన్నాడు, మీరు తిండి పెట్టండి. తిండి పెట్టడానికి సిద్ధపరిచి కూర్చోబెట్టారు. దాదాపు 50 మంది పంతులు చొప్పున 50 ఇంటూ 100 5,000 మంది కూర్చున్నారు. ప్రియమైన వాళ్ళ తిండి పెట్టడం ప్రారంభించారు. 5 రొట్టెలు 2 చేపలు. దేవుడిచ్చేది ఎంత గొప్పది. కొన్ని సందర్భాల్లో ఈ ఆహారానికి బానిసైపోయి పాపం చేసిన మన ఆదాం, ఏమండి ఆ భాగం ఆదికాండం 3వ అధ్యాయం 19. ఆదికాండం 3వ అధ్యాయం 19. ఆదికాండం 3వ అధ్యాయం 19. నీవు నేలకు తిరిగి చేరువ నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందు. వేలనగా నేల నుండి నీవు తీయబడితే నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పు. ఇక్కడ ఏం జరిగింది? ముందు తోట చెట్ల ఫలములు మధ్యలో ఉన్నది, దాన్ని తినవద్దని దేవుడు ఆజ్ఞాపించాడు. కానీ కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసి తిని తిని తిని. ఇప్పుడు దేని ద్వారా వచ్చింది? పాపం. తినడాన్ని బట్టి వచ్చింది. పాపం అంటే ఏదో అనుకుంటాం, చిన్న విషయాలే పాపం. అందుకే
అందుకని అన్నాడు, తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చింది, అతడు కూడా తిన్నాడు, పాలిభాగస్తుడు అయ్యాడు. ఈ పాపములో తినేదాన్ని బట్టి పాపాన్ని కూడగొట్టుకున్నవాడు వాడు. ఇప్పుడు దేవుడు పిలుస్తున్నాడు, ఇంతకుముందు పిలిచాడు. ఆదాము ఎక్కడ ఉన్నామంటే పరిగెత్తుకుంటే ఎదురు చూసేవాడు, ఆయనను ఆరాధించడానికి, ఆయనతో కలిసి మాట్లాడడానికి. ఆయన రాకుండా ముందే ఆయన కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు తోటలో. ఏదైనా ఆహ్లాదకరమైన ప్రదేశం, ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఆరాధన జరగాలి. కానీ ఏం జరిగింది? పాపం జరిగింది, అవమానం జరిగింది. ఎవరికి జరిగిందంటే ప్రభునే దేవుడికి జరిగింది. ఆయన తట్టుకోలేకపోయాడు. ఇప్పుడు పిలుస్తున్నాడు, ఆదాము. మొదటిసారి వినపడలేదా? వినపడింది. రెండోసారి పిలుస్తున్నాడు, వినపడింది. దేవుడికి ముందే అర్థమైంది ఎంత పని చేశాడు. తెలీదా? అన్నట్టు మీరు దేవతల వలె అవుదురు అన్న మాటకు మీరు దేవతలయ్యారా, దిగంబరులయ్యారా? దిగంబరులుగా మారిపోయారు. ఎంత నిజం! ఆరాధన జరగాల్సిన ప్రదేశం అది, అవమానం జరిగిపోయింది. దేవుని సన్నిధి ఆయన స్వీకరించాల్సిన మాటలను ఆయన తీసుకోలేకపోతున్నాడు. అందుకే పిలుస్తున్నాడు, ఆదామా ఎక్కడ ఎక్కడ ఎక్కడ? తోట చెట్ల మధ్యలో దాక్కున్నాడు. ఇది పాపం కాదా? ప్రేమ వల్ల దేవుని మాటకు కట్టుబడి ఉండాలి. ఆహ్లాదకరమైన ప్రదేశం, ప్రభువును స్తుతించడానికి పూనుకొని ఉండాలి. మన కుటుంబంలో ఏదైనా తోట, మన సంఘంలో ఏదైనా తోట, కానీ అక్కడ ఏం జరగాలంటే ఆరాధన జరగాలి, దేవుణ్ణి స్తుతించడం జరగాలి. అది ఆగిపోయినప్పుడే ఆ తోట నుండి వెళ్ళగొట్టబడ్డాడు, తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఎంత దుఃఖముఖము జరుగుతున్నాడో అర్థం కాలేదు. జంతువులు చూస్తున్నాయి, పక్షులు చూస్తున్నాయి. ఇందు ముందు ఆదాము అంటే ప్రేమగా వచ్చాయి, అవి కూడా ఆగిపోయి ఉన్నాయేమో కాబోదు. అంటే ఆదాముకి ఇప్పుడు ఎవరు లేదు. తీసుకొని ఏదేదో తోట నుండి వెళ్ళగొట్టబడ్డాడు. పంపించి వేశాడంటే బాగుండదు. వెళ్ళగొట్టబడ్డాడంటే తరుగుతే కానీ పోయినట్టు లేదు. ఎంతటి స్థితికి దిగజారిపోయింది ప్రేమైన వల్ల. అయితే శిష్యులను పిలుస్తూ, తిరిగి వచ్చిన శిష్యులు ప్రేమను పంచమని చెప్పాడు. తినిపెట్టమని చెప్పిన శిష్యులకు ప్రయాసపడమని చెప్పాడు. ఈ సంఘములో మన కుటుంబాలు వ్యక్తిగతంగా దేవుని కొరకు ప్రయాసపడేవారిగా ఉండాలి. ఆయాసం కలిగించేవారుగా కాదు, ప్రయాసపడేవారిగా ఉండాలి. ప్రేమైన వల్ల మన ప్రయాసం వృధా కాదు. ఇక్కడ ప్రయాసపడింది ఏదో ఒక దినాన ఆయన అకౌంట్లోకి చేరతాయి. ఆ దినం నీకు కష్టం వచ్చిన, నష్టం వచ్చిన అకౌంట్ తాళం తీయబడుతుంది. దేవుడు తీసి అప్పుడు ఇస్తాడు. నేను అనుకున్నాను కదండి, 10th వరకు కష్టపడి ఏంది ప్రభు నాకేం లేదు అంటే 10th పాస్ చేసి ముందుకు నెట్టారు. అదేంటి? ఆయన ఇచ్చిన, నేను కొద్ది వరకు కష్టపడింది దాచిపెట్టుకున్నాను. LIC పాలసీలు కడతా, మంచిదే. మన విశ్వాసాన్ని అభివృద్ధి చేయడానికి, దేవుని సన్నిధిలో మనం ఉండడానికి, మన కుటుంబం తరపున ప్రార్థన విడపములు ఆయనతో సంభాషించే విధంగా ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఆ సంబంధం ఏమవుతుందంటే దగ్గరికి అవుతుంది. మాట్లాడలేదా? అవునైతా మీ దగ్గరికి వచ్చాను, వందనాలు బ్రదర్ అంటే వందనాలు చెప్పలేదు అనుకోండి, నేనేమో అనుకోవాలి. మరొకసారి ఇంటికి వెళ్ళాను. ఒకరోజు వచ్చినప్పుడు ఏం చేస్తారు? బాగా అన్నం వండి పెడతారు. 2వ రోజు దాటితే ఇంకొద్దిగా ప్రాణం తగ్గుతుంది. 3వ రోజు ఇంకొద్దిగా తగ్గుతుంది. 4వ రోజు ఇక ఇద్దరు భార్య భర్తలు మాట్లాడుకుంటూ ఉంటారు, ఏంది రాయుడు వచ్చి కూర్చున్నాడు. ఇక 5వ రోజు వెళ్ళగొట్టడానికి, బ్రదర్ మాకు పని ఉంది, ఊరికి వెళ్తున్నాం అని అట్ట వెళ్ళగొడతారు. ఇలా వెళ్ళగొట్టినప్పుడు బాగుంటుందా? ఏమండి, ప్రభు దగ్గర సంబంధం ఎలా ఉండాలంటే ఆయన, మనం ఇందాక చదివినట్టు నిష్కపటమైన విశ్వాసం, మంచి మనస్సాక్షి, ఇవన్నీ ప్రభు దగ్గర ఉన్నప్పుడు ఆయన దగ్గరగా తీసుకుంటాడు. మనం ప్రభుతో దగ్గరగా వెళ్తున్నాం అంటే ఇదే అర్థం. మన మనస్సాక్షి తెలుసు, నేను ప్రభు దగ్గర ఉన్నాను
ఇలాంటి విషయాల్లో మనం ఏం చేయాలంటే విశ్వాసంలో నిష్కపటమైనదిగా ఉండాలి. అయితే ప్రియమైన వారారా, ఇప్పుడు మూడవదిగా చెప్తున్నాడు, ప్రభు తృప్తి పరిచాడు. తృప్తి పొందిన శిష్యులు తిరిగి వచ్చారు, వారిలో ప్రేమ ఉంది. తిరిగి పెట్టాడు, వారిలో ప్రయాస ఉంది. ఇప్పుడు మూడవది, తృప్తి పొందారు, వారికి ఫలితం దొరికింది. దేవుడు అనుగ్రహించే ఫలితం. లూకాసు వార్త 9వ అధ్యాయం 17వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయం 17వ వచనం. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలెత్తిరి. ఎన్ని గంపలెత్తారు? 12. పోయినప్పుడు ఏమన్నాడు? ఒక రొట్టె వద్దు అన్నాడు. ఎందుకోసం? 12 గంపలు ఎత్తే గంప నుండి ఎన్ని రొట్టెలు ఉంటాయి? ఏమండి, రొట్టెలు ఒక రొట్టె కూడా కక్కుర్తి పడద్దు. దేవుడు చెప్తే ఈ లోకపరంగా ఏదైతే ఉందో దాని విషయం ఆలోచించొద్దు. నా దగ్గర ఉన్నాయి గంప రొట్టెలు, అవి కావాలి. ఒక రొట్టె కోసం ప్రయాసపడితే గంప రొట్టెలు దొరికాయి. వారికి తృప్తినిచ్చాడు. 12 మంది శిష్యులకు చెప్పాడు, ఇదిగో పెతురు, యోహాను, యాకోబు, యూదా, వీరందరికీ ఇస్తున్నాడు. గంప ఎందుకు ఒక రొట్టె కన్నావి? నేను ఎందుకు వద్దానంటే ఇది కావాలి. ఈ 12 గంపలు తీసుకో. ఈ 12 నెలలు మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ 12 నెలలు దేవునితో సంబంధం కలిగి ఉండండి. ఏ నెల కూడా మీరు దూరం కావాలండి. ఏ నెలలు దూరం అయిపోవద్దు. దేవుని సన్నిధానం దూరం అవ్వద్దు. ఆయన సన్నిధిలో ఉండండి, నాతో పాటు ఉండండి. నేను కూడా వెళ్ళిపోబోతున్నాను, జాగ్రత్తగా ఉండండి. అంటే ఒక గంప బొరబడింది. నాకు తెలిసి రొట్టెలు అమ్ముకొని డబ్బులు తీసుకుందేమో. ప్రియమైన వాళ్ళు, ఇప్పుడు తృప్తి పరిచాడు, ఫలితం దొరికింది. ఒక్క రొట్టె వద్దన్న ప్రభు గంపడు రొట్టెలు ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు! ప్రియమైన వాళ్ళ, అంత మాత్రమే కాక ఇక ప్రభు వెళ్ళిపోతున్నప్పుడు ఇప్పుడు శిష్యులను పిలిచి మళ్ళీ ఏమంటున్నాడు తెలుసా? ఇంతకుముందు వేరైతే ఇప్పుడు లూకాసు వార్త 22వ అధ్యాయము 35వ వచనం 22:35. మరియు ఆయన సంచియు జాలయు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువయేనా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ, అంటే ఏమి లేకుండా వెళ్తే దేవుడు ఏమి తక్కువ చేయడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, అందుకు ఆయన 36వ వచనం, ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలయు తీసుకొని పోవాలను. ఇంకేమన్నాడు? కత్తి లేనివాడు తన బట్టను కత్తి కొనుక్కోవాలను. ఇప్పుడు ప్రభు వారు ఇప్పుడు వేరే రీతిగా చెబుతున్నాడు. ఏమన్నాడు అంటే 36వ వచనములో, సంచి గలవాడు సంచి ఉండాలి, జాల తీసుకొని పోవాలి, కత్తి లేనివాడు తన బట్టను కత్తి కొనుక్కొని వెళ్ళాలి. ఇప్పుడు తీసుకొని వెళ్ళండి అంటున్నాడు. ఎందుకు అంటున్నాడంటే ఇక ప్రభువు వారు మరణించబోతున్నారు. ఇతరుల మీద మీరు ఆధారపడవద్దు. మీ విశ్వాస జీవితానికి మీరే పునాదులుగా లేపుకోవాలి, కట్టుకోవాలి. దానిలో మీరే స్థిర నివాసం చేయాలి. ఇతరుల మీద ఆధారపడవద్దని చెబుతున్నాడు. సంచి గలవాడు సంచి తీసుకో, జాల గలవాడు జాల తీసుకోవాలి. ఒకవేళ కత్తి లేనివాడు తన బట్టను అమ్మి ఏం చేయాలి? కత్తి కొనుక్కోవాలి. ఇది మీకు అవసరం. నేను ఉండను, మళ్ళీ ఇతరుల మీద ఆధారపడతావేమో. వెళ్ళి అయ్యా కత్తి అంటావేమో, వెళ్ళి జాలయ్యి అని అడుక్కు తింటావేమో. ఇది దేవుడికి ఇష్టం లేదు. దేవుడు వారు ప్రభు వారు నీట్గా వివరిస్తున్నారు. నేను వెళ్ళిపోబోతున్నాను. ఇక మీరేం చేయాలి అంటే మీరు మీ మీదే ఆధారపడండి. నేను మీతో ఉన్నాను. నేను మరణించి వెళ్ళిపోబోతున్నప్పుడు నేను వెళ్ళినటువంటిది ఇప్పుడు నిష్కపటమైన విశ్వాసం నాతో ఉంచండి. ఇప్పుడు ఇతరుల మీద ఆధారపడకుండా మిమ్మల్ని మీరే ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. మీరే విత్తనం వేయాలి. ఆ మొక్కగా ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. అది వృక్షమైనప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. నీళ్లు పోయాలి.
అవి పూలు రాసినప్పుడు జాగ్రత్త చూసుకోండి, కాయలు ఫలించినప్పుడు జాగ్రత్త తీసుకోండి. ఇప్పుడు కాయలు పడబోతున్నాయి, అవి తినండి, ఇదేమీ గొప్ప. ప్రేమైన వాళ్ళ దేవుడి మీద ఆధారపడడం మనం నేర్చుకోవడానికి ఈ శిష్యులను మనకు జ్ఞాపకం ఉంచాడు. తిరిగి వచ్చిన శిష్యుల్లో ప్రేమ ఉంది, ఆయన చెప్పిన మాట విని వచ్చారు. రెండవది, తిండి పెట్టిన శిష్యుల్లో ప్రయాస ఉంది, వారు ప్రయాసపడి వడ్డించారు. ఎక్కడో దొరికింది, కొద్దిగా తీసుకొని వచ్చినా అది ఆశీర్వదించబడింది. ఇప్పుడు తృప్తి పొందిన శిష్యులు ఫలితం దొరికింది, ఈ ఫలితం అనుభవిస్తున్నారు. ఎవరి గంప వారు తీసుకొని వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసుక్రీస్తు వారు మరణించడానికి ముందుగా మీరు సంచి ఉంటే సంచి తీసుకురాలి, జాల ఉంటే జాల తీసుకురండి. ఎవరి మీద ఆధారపడవద్దు, ఆధారం నేనే, నా వైపు చూసినామని చెప్తున్నాడు. అయితే ప్రియమైన వాళ్ళ ఇక ముగించబోతున్నాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనం. 53వ అధ్యాయం 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఈ మానవుని ప్రేమించి మానవుని కోసం ఆయన దిగి వచ్చాడు. మానవుని ప్రేమించి ఆయన మానవుని రక్షించడానికి ఆయన ఏం చేశాడు అంటే, మానవ స్వరూపం మనుష్య పోలిక కాబట్టి దాసుని స్వరూపమును ధరించుకొని రిక్తుడిగా వచ్చాడు. శిష్యులు రిక్తులుగా వెళ్ళారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు రిక్తుడిగా వచ్చాడు, ఏమీ లేని వాడిగా వచ్చాడు. పరలోకములో కోట్ల కొలది దూతల మధ్య స్తుతిగానాలు పొందుతూ ఉన్నాడు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఇక మనమున్న 40 మంది పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని అరుస్తే కొంత దూరం వినపడుతుంది. ఒక 100 మంది అరుస్తే ఇంకొంత దూరం, ఒక 1000 మంది, 1,00,000 మంది అరుస్తే కొంత దూరం పరిశుద్ధుడైన మాట వినపడుతుంది. కానీ పరలోకములు కోట్ల కొలది దూతల సమూహముల మధ్య దూతలు ఏమంటున్నాయి? పరిశుద్ధుడు అంటే ఆ శబ్దం ఎలా ఉంటుంది? గ్యాప్ లేదు, ఆయన ఆరాధించబడుతూ ఉన్నాడు. 24 గంటలు వారి నోట నుండి వస్తున్న స్వరం ఏంటంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఏమండి, 1 గంట సేపు అరుస్తే మనకు నొప్పి పుడుతుంది, కానీ దూతలు ఆయన ఆరాధించడం పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఇలాంటి స్థితిలో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి ఈ భూలోకానికి దిగి వచ్చారు. ఆయనకు స్తుతింపబడ్డ, అవమానాలు ఎదురయ్యాయి, కలలకు గురయ్యాడు, ఉమ్మవేతలకు గురయ్యాడు, తనలో మూల కిరీటం గుర్చబడింది. అతను తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందాడు. తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు వారు నలుగొట్టబడుతూ ఉంటే తండ్రి అయిన దేవుడు తృప్తి పొందాడు. ఎందుకంటే మన పాప శిక్ష తొలగించబడుతుంది. ప్రేమైన వాళ్ళ తనలో మూల కిరీటం గుర్చి ఆయనను బలంగా బాదుతూ ఉంటే మౌనుడై ఉన్నాడు. వీపులు వచ్చి కొరడాదములు కొడుతుంటే మౌనుడై ఉన్నాడు. ఇన్ని శ్రమలను అనుభవించాడు. చిన్నప్పుడు నా కాళ్ళు ఒక ముళ్ళు గుచ్చుకుంది, జస్ట్ చిన్నది. రాత్రి మా నాన్న ఉదయం అంతా కష్టపడి, రాత్రి మా నాన్న 10:30-11 గంటలకు కరెంటు పోతే టార్చ్ లైట్ వేసి నీటిని పెట్టి ఆ ముళ్ళు ఎక్కడుందో కదిలిస్తుంటే ఆ బాధ తట్టుకోలేకపోయాను. తీస్తూ ఉంటే కేకలు వేశాను, చంప వేసి కొట్టి తీసుకోరా అన్నాడు. ఒక ముళ్ళు తట్టుకోలేని మానవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తలలో మూల కిరీటం కూర్చోబడి వీపులు వచ్చి క్రోడా దెబ్బలు క్రూరంగా పడుతుంటే భయమవుతూ ఉన్నాడు. ఆయన ఒడ్డునికి పని చేశాడు కదండి.
ఆయన ఏ మేకులు పట్టుకున్నాడో అదే మేకులు ఆయుధముగా ఆయన కాళ్ళు చేతులు మేకులుగా దిగొట్టబడ్డాయి. ఆయన ఏ కొయ్యకు సానబెట్టి చేసుకున్నాడో అలాంటి చెక్క ఆయనకే వెనకాల సిలువ వేయడానికి అప్పగించబడింది. ప్రభువారు రక్తసిక్తుడైపోయాడు. ప్రభువారు మౌనం వహించిపోయాడు. ఇంతకంటే ముందుగా ఆయన ముఖం మీద మానవుని పడితే ఎంత అవమానం, ఎంత హేళన, భూమి వేదలకు గురయ్యాడు. నాకు తెలిసిన ఆంటీ చీర కట్టుకొని చర్చికి వచ్చి అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి అందరం ఒక అంకులు ఉమ్మి వేసి అలవాటు ఉంది, చూసుకోకుండా ఉమ్మి వేశాడు. ఆంటీకి చూసుకో, ఆంటీ చీర మీద ఉమ్మి పడింది. అంకులుని అయ్యో సిస్టర్, సారీ సిస్టర్ అని చూసి బ్రదర్ పర్వాలేదు బ్రదర్ అంది. ఆయన వెళ్ళిన తర్వాత తిక్కలోడికి నేను కనపడలేదంటనా అంది. ఒక ఉమ్మి చీర మీద పడితే తట్టుకోలేని మానవుడు, ఒక ఉమ్మి వేదలకు గురైతే కోపం తెచ్చుకునేవాడు. ఆయన ముఖం మీద, సుందర రూపం మీద, ముఖం మీద ఉమ్మి వేయబడింది. మౌనుడై ఏమి మాట్లాడాలి. కల్వరి శిలువలో మాట్లాడాడండి. శ్రమలన్నిటినీ సహించి అప్పుడు అంటున్నాడు, వీరేమి చేయుచున్నారు. ముందంగా ప్రణాళికలు పడుతుంటే తండ్రి వీరేమి చేయుచున్నారు అన్న భరించాడు వారి దెబ్బలు. చివరు అన్నాడు, వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించు క్షమించు. ఇప్పుడు నోరు తెలుస్తున్నాడు. ప్రేమ వల్ల మన ప్రభు వారిది ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. ఈ ముళ్ళుకు గుచ్చుకొని ఓర్చుకొని నీ మానవుని ప్రేమించాడు. మనందరి మీద ప్రేమ కుమరించబడి ఉందంటే మనం ఏం చేయాలంటే ఆయన నిష్కపటమైన విశ్వాసముతో ఆయన ఉండాలి, ప్రేమను పంచాలి, ప్రయాసపడాలి, ఫలితాన్ని అనుభవించాలి. అప్పుడు దేవుడు కోరుకున్న శిష్యుల్లో నీవు నేను ఒకరు. నీవు నేను ఉన్నామో లేదో చూసుకున్నాం. దేవుడు ఈ మాటలు దీవించుగాక.